ఏపీ పాలిటిక్స్ లో లిక్కర్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎంట్రీతో హాట్ గా మారిన లిక్కర్ స్కామ్ వ్యవహారం మాజీ సీఎం జగన్ లెఫ్ట్ అండ్ రైట్ అరెస్ట్ల వరకు వచ్చింది. అయితే ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయాడని ఇటీవలే జగన్ మాట్లాడారు. తాజాగా వైసీపీ ఎక్స్ లో సాయిరెడ్డి స్టేట్మెంట్ ఇచ్చే ముందు కీలక టీడీపీ నేతతో రహస్య సమావేశానికి హాజరై బ్రీఫింగ్ తీసుకుని వెళ్లి విచారణకు హాజరయ్యారని ఆరోపణలు గుప్పించింది. ఏపీ రాజకీయాలలో లిక్కర్ స్కామ్ కేసు సంచలనాలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఏ1 కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొదలు మాజీ సీఎం జగన్ కుడి ఎడమలుగా చెప్పుకునే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల వరకు అరెస్టుల వ్యవహారం నడిచింది. నేడో రేపో ఈ కేసులో జగన్ను కూడా అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. ఈ కేసు విచారణ వేళ టీడీపీ ముఖ్య నేతతో విజయసాయి రహస్య మంత్రాంగం చేశారని ఆరోపిస్తూ వైసీపీ తన ఎక్స్లో ఒక వీడియో విడుదల చేసింది. సాయిరెడ్డి లిక్కర్ కేసు విచారణ వేళ టీడీపీ ముఖ్య నేతను కలిశారని, సాయిరెడ్డి అమ్ముడుపోయాడనడానికి పక్కా ఆధారాలు అంటూ కొన్ని అంశాలను వైసీపీ ప్రస్తావించింది. లిక్కర్ స్కామ్లో విచారణకు సాయిరెడ్డి హాజరయ్యేందుకు కొన్ని గంటల ముందు రహస్య సమావేశం జరిగినట్లు తెలిపింది. తాడేపల్లి పార్క్ విల్లా నెంబర్ 27కు సాయంత్రం విజయసాయిరెడ్డి వచ్చారని, సరిగ్గా 13 నిమిషాల తర్వాత అదే విల్లాకు టీడీపీ నేత టీడీ జనార్దన్ వచ్చారని చెబుతోంది. 45 నిమిషాల పాటు రహస్య మంతనాలు జరిగాయని ఆరోపించింది. విచారణ ముగిసిన వెంటనే మీడియా ముందుకొచ్చిన సాయిరెడ్డి టీడీపీ బ్రీఫింగ్ ప్రకారమే జగన్పై విమర్శలు చేశారని చెప్పుకొచ్చింది. ఈ అంశం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ లా మారింది. సరిగ్గా 3 రోజుల క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జగన్ సాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబుకు ఆయన లొంగిపోయారని, కూటమి ప్రభుత్వానికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 ఏళ్ల రాజ్యసభ టర్మ్ను ప్రలోభాలకు లోనై అమ్మేశారని సంచలన ఆరోపణలు చేశారు జగన్. సీఎం చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తన మోసాలను ప్రశ్నించే వారి గొంతును నొక్కేస్తున్నారన్నారు. లిక్కర్ స్కామ్ అంటూ తప్పుడు ప్రచారం తెరపైకి తెచ్చి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారని ఆరోపణలు చేశారు. జగన్ మాట్లాడిన 3 రోజుల తర్వాత వైసీపీ వీడియో రిలీజ్ చేయడం చూస్తుంటే సాయిరెడ్డి వ్యవహారంలో ఫుల్ క్లారిటీ తర్వాతే వైసీపీ అధినేత మాట్లాడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కూటమి వర్సెస్ వైసీపీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం ఏ టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ విడుదల చేసిన వీడియోపై సాయిరెడ్డి ఎలా స్పందిస్తారు, కూటమి నేతల రియాక్షన్ ఏంటి అనేది వేచి చూడాలి.